జగన్మోహన్ రెడ్డి గారికి అసలు బుద్ధి ఉందా? ఎందుకంటే ఏదైతే సిట్ విచారణ చేసిందో దాంట్లో కల్తీ జరిగింది, కెమికల్స్ అయితేనేముంది, లేకపోతే యానిమల్ ఫ్యాట్ అయితేనేముంది, అంటే జంతు కొవ్వుతో అయితే ఏముంది, దాంట్లో కల్తీ జరిగిందన్న విషయాన్ని ప్రాథమిక రిపోర్టుగా సిట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఏమాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా కూటమి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని అడగడం వాళ్ళ యొక్క అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనంగా కనిపిస్తుంది తప్ప దాంట్లో కూటమి ప్రభుత్వం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం చేయాలంటే సిట్టింగ్ జడ్జితో మాత్రం ఖచ్చితంగా విచారణ జరిపించి దోషులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేముంది, అప్పుడు పనిచేసిన చైర్మన్ టీటీడీ చైర్మన్ గారు అయితేనేముంది, వాళ్ళను అవసరమైతే వాళ్ళనైనా సరే కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.